హర్షవర్ధనుడు మరియు పులకేశి మధ్య యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? నర్మద. రవికీర్తి చాళుక్య రాజులలో ఎవరిని ప్రసన్నం చేసుకున్నాడు? పులకేశి ని. హర్షవర్ధన రెండు ప్రధాన మతపరమైన సమావేశాలను ఎక్కడ నిర్వహించాడు? ఒకటి కనౌజ్ మరియు ప్రయాగ్. చాళుక్యుల రాజధాని ఎక్కడ ఉంది? వాతాపి. హర్షవర్ధుని కాలంలో భారతదేశానికి వచ్చిన చైనా యాంత్రికుడు ఎవరు? హ్యుయాన్ సింగ్. ఇతన్ని యాంత్రికుల రారాజు అని పిలుస్తారు. సాహిత్య అకాడమీ లెటర్స్ ఫెస్టివల్ 2025ని నిర్వహిస్తుంది. ముఖ్య అతిథి ఎవరు? మహేష్ దత్తని. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బోడో భాష ప్రధానంగా మాట్లాడతారు? అస్సాం. ఆర్టికల్ 352 ప్రకారం మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటించారు? 1962 మరియు 65 మధ్య కాలంలో. భారతదేశంలో అభివృద్ధి చెందిన మొదటి ఆర్థిక సంస్థ ఏది? IFCI. డిసెంబర్ 2021లో జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరిగింది? భోపాల్, మధ్యప్రదేశ్లో జరిగింది. దక్షిణ భారతదేశంలో ఎన్ని సంగమ సమావేశాలు జరిగాయి? 3. ఫస్ట్ది చివరిదే మధురలో జరిగింది, రెండోది కలవూరులో జరుగుతుంది. సంగమ సాహిత్యం ఏ సంప్రదాయ భాషలో రూపొందించబడింది? తమిళం. సంగమ పద్యాలలో ప్రస్తావించబడిన మూవెందర్ అనే తమిళ పదానికి అర్థం ముగ్గురు ముఖ్యులు. సంగమ యుగంలో ఉమనార్ ఎవరు? ఉప్పులో చిల్లర వ్యాపారులు. తమిళ ఇతిహాసం శిల్పాధికారం స్వరపరిచిన వారు ఎవరు? ఇలాంగో అడియార్. సంగమ యుగంలో ట్యాంక్ని ఏమని పిలిచేవారు? ఎర్రిపట్టి. గుప్తానంతర కాలంలో దిగుమతి చేసుకున్న ప్రధానమైనవి ఏవి? గుర్రాలు. ఢిల్లీ రాజ్యానికి చివరి హిందూ పాలకుడు ఎవరు? చివరి హిందూ పాలకుడు హేమచంద్ర. వాకాటా రాజవంశ స్థాపకుడు ఎవరు? వింధ్యాశక్తి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బోడో భాష ప్రధానంగా మాట్లాడతారు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో బోడో భాష ప్రధానంగా మాట్లాడతారంటే అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడతారు. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని ఏది? హంపి. తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహరాయలు. విజయనగర సామ్రాజ్యం విధ్వంసానికి దారితీసిన యుద్ధం ఏది? తల్లికోట యుద్ధం 1565లో జరుగుతుంది. దేవరాయ కమలం విజయనగర రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ పండితుడు ఎవరు? అబ్దుల్ రజాక్. ఎల్లోరా మరియు ఎలిఫెంట్ ప్రాంతాలను ఏ కాలానికి చెందినవి? ఎల్లోరా మరియు ఎలిఫెంట్ ప్రాంతాలు అనేవి రాష్ట్రకూటుల ప్రాంతానికి చెందినవి. వారన్ హేస్టింగ్స్ 1773 1785 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇతని కాలంలో నియంత్రణ చట్టం 1773 రోహిల్లా యుద్ధం మొదట ఆంగ్ల మరాఠా యుద్ధాలు జరిగాయి. లార్డ్ కార్న్వాలిస్ 86 నుంచి 1793 గవర్నర్ జనరల్గా ఉన్నాడు. శాశ్వత పరిష్కారం 3 ఆంగ్ల మైసూర్ యుద్ధం జరిగింది. సర్ జాన్ స్టోర్ ఇతని కాలంలో 1793 చార్టర్ చట్టం. లార్డ్ వెల్లస్లీ 4 ఆంగ్ల మైసూర్ యుద్ధం. సబ్సిడీ అలియన్స్. లార్డ్ మింటో చార్టర్ చట్టం 1813 అమృత్సర్ ఒప్పందం ఇతని కాలంలో జరిగాయి.